నమస్తే మావాస్. ముందుగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో ఇది. ఎంతో కొంత మీరు తెలుసుకుంటారు. ఓకే, ఇక మ్యాటర్లకు పోతే రీసెంట్గా యూఎస్ఏ అండ్ రష్యా తమ యొక్క 5th జనరేషన్ ఫైటర్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్స్ను ఇండియాకు అమ్మే విషయంలో చాలా తీవ్రంగా పోటీ పడుతున్నాయి మావ. ఈ 5th జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ అంత పవర్ఫుల్లా అంటే ఖచ్చితంగా పవర్ఫుల్లే మావ. ఈ జెట్స్ అన్ని దేశాల దగ్గర లేదు, ఓన్లీ కొన్ని దేశాల దగ్గర మాత్రమే ఉన్నది. ఇందులో చూసుకుంటే యూఎస్ఏ, రష్యా అండ్ చైనా ఇవి వాళ్ళ యొక్క ఓన్గా డెవలప్ చేసుకున్న దేశాలు అన్నమాట. సో యూరోప్లో కొన్ని కంట్రీస్ ఉన్నాయి, అవి వాళ్ళ యొక్క కొద్దో గొప్ప ఓన్ టెక్నాలజీతో వీటిని మాడిఫై చేసుకొని ఇంపోర్ట్ చేసుకునేమో. ఓకే, యూఎస్ఏ దగ్గర ఏమున్నది F-35 ఫైటర్ జెట్స్, అదే రష్యా దగ్గర ఏమున్నది Su-57. ఓకే, ఈ రెండు మన ఇండియాకు అమ్మాలని చూస్తున్నవి. అసలు 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ అంటే ఏంటిదంటే ఇవి అడ్వాన్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం జనరల్గా చూస్తూ ఉంటాం, లైక్ గాల్లో చిన్న చిన్న ఎయిర్ క్రాఫ్ట్స్ ఫ్లై అవుతూ ఉంటుంది. సో అవి వాటికంటే చాలా పవర్ఫుల్ అన్నమాట. ఇవి యూజ్ కేపబిలిటీ ఉంటుంది. వీటిని ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అండ్ కౌంటర్ మెజర్స్కి కూడా యూజ్ చేస్తారు. అండ్ ఎస్పెషల్లీ ఎనర్జీ రాడార్స్ను జామ్ చేసే కేపబిలిటీ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫీచర్ అన్నమాట ఈ ఫైటర్ జెట్స్కి. దీంతోపాటు మనకు శత్రు దేశాల యొక్క ట్రాకింగ్ సిస్టమ్స్ను కూడా ట్రాక్ చేసే కేపబిలిటీ దీనికి ఉంటుంది. అండ్ ట్రాక్ చేయడమే కాకుండా వాటి మీద స్పూఫ్ మిసైల్స్ను కూడా వదిలి ఆ యొక్క ఏరియాను డిస్ట్రాయ్ చేసే కేపబిలిటీ దీనికి ఉంటుంది. ఓకే, 35కి Su-57కి మధ్య డిఫరెన్స్ ఏంటిదంటే F-35కి వచ్చేసి సింగిల్ ఇంజన్ ఉంటుంది, అదే Su-57కి వచ్చేసి 2 ఇంజన్స్ ఉంటుంది. F-35 అనేది వాళ్ళ యొక్క లోకల్లో ఉండే ఒక కంపెనీ ద్వారా డెవలప్ అయి ఉన్నది. అదే Su-57 రష్యా ఏజెన్సీ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి డెవలప్ చేసింది దీన్ని. అదేవిధంగా కంబాట్ స్పీడ్ ఆఫ్ F-35 ఈజ్ 1500 కిలోమీటర్, వేరాజ్ కంబాట్ స్పీడ్ ఆఫ్ Su-57 ఈజ్ 1900 కిలోమీటర్స్. F-35ని తీసుకున్నాం అనుకో, $80 మిలియన్ నుంచి వెళ్ళి $110 మిలియన్ అవుతుంది. అదే Su-57ని తీసుకున్నాం అనుకో, జస్ట్ $35 మిలియన్ నుంచి వెళ్ళి $40 మిలియన్ అవుతుంది. ఇప్పుడు చెప్పండి, ఏ కంట్రీ నుంచి తీసుకుంటే బాగుంటుంది?